దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన కొనసాగుతోంది. తొలి రోజు ప్రపంచ దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపింది ఈ టీం. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించింది. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపింది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, వాతావరణ మార్పులు, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం కావడానికి పలు సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మొదటి రోజు బిజీగా గడిపింది. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోఫెల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ ఇన్నోవేషన్తో పాటు హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకోనుంది. తెలంగాణ సర్కారు ఇజ్రాయెల్ స్టార్టప్లతో కలిసి రాష్ట్రంలో పైలట్ ప్రోగ్రాంలు నిర్వహించనుంది. Okay, and just one request. Please send me the picture. Yeah. Thank you very much. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్ నుంచి మొదలుకొని ఆస్తి పన్ను వసూళ్లు, మహిళలకు అందించే సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారం వరకు అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను తెలంగాణ సర్కార్ అమలు చేస్తోందని చెప్పారు. దావోస్లో ఇంటెలిజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కాంపిటేటివ్నెస్ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగించారు సీఎం రేవంత్. వ్యవస్థలోని మేధస్సే ఒకవైపు సమస్యగా, మరోవైపు పరిష్కారంగా మారుతుందని చెప్పారు. ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించిన సీఎం రేవంత్ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తు వినియోగ రంగంలో నంబర్ 1గా ఉన్న యునిలీవర్ సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడంపై ఆసక్తి వ్యక్తం చేసింది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం యునిలీవర్ చీఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విలియం ఉయిజెన్తో సమావేశమైంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ వేగంగా మారుతుందని వివరించింది. హైదరాబాద్లో ఇప్పటికే మెక్డొనాల్డ్స్, హైనెకెన్, క్యాస్టకో వంటి ఎఫ్ఎంజీసీ సంస్థల జీసీసీలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వేగవంతమైన అనుమతులు, లైసెన్సింగ్ ప్రక్రియలతో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల రాష్ట్రంగా నిలుస్తుందని చెప్పారు. వాతావరణ పరిరక్షణ, నీటి వినియోగంలో సానుకూలత, ప్లాస్టిక్ వినియోగ తగ్గింపు, తెలంగాణ పునరుత్పాదక శక్తి, నీటి సంరక్షణ, సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాలతో అనుసంధానం చేసే అంశాలపై కూడా యునిలీవర్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. We are coming up with a global life sciences policy. We are coming up with a global AI policy. And over the past 2 years, we have come up with MSME policy, which is supposed to be a niche policy, not only in India, to the global world too. And we have come up with a niche, a tourism policy, which are the key drivers for our state economy. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి చూపింది. సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఫిలిప్స్ గ్లోబల్ నాయకత్వంతో భేటీ అయి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీకి చెందిన ఎక్స్పర్టైజ్ సంస్థ ఆసక్తి చూపింది. విద్యా వ్యవస్థకు, ఉద్యోగ అవకాశాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ శిక్షణ అందించడమే స్కిల్ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశమన్నారు. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం అవుతామని యుఏఈ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకరిస్తామని చెప్పింది.
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే సర్కార్ లక్ష్యమన్నారు మంత్రులు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజాప్రభుత్వ ఉద్దేశమన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నామన్నారు మినిస్టర్స్. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ను కేంద్రం అభినందించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వచ్చే ఖరీఫ్ కల్లా ఫెర్టిలైజర్ యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేషన్, హార్టికల్చర్ శాఖల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. నిజమైన ఆర్గానిక్ పంటలు పండించే రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి యూరియా బఫర్ స్టాకులు నిల్వ చేసుకుని ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 44% పెంచేలా కేంద్రానికి లేఖ రాయాలని ఆదేశించారు. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టుగా కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు మంత్రి తుమ్మల. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గెలిచే వారికి టికెట్ ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో అసమ్మతి ఉండొద్దన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి అటెండ్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు వివేక్. ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది, కార్యక్రమాలు అన్నీ కూడా మంచిగా నడుస్తున్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో గెలిచినాము. సో ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గెలవడం ఏమైనా కష్టమా మనకు? జూబ్లీహిల్స్లో కూడా ఇట్లనే అనుకున్నారు, అరే టైట్ ఉన్నది, టీఆర్ఎస్ ఎమ్మెల్యే 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు, గెలుస్తామా? మనము ఫస్ట్ నేను ఇన్ఛార్జ్ అయినప్పుడు మనం -22% ఉంటుంది, కానీ మనం గెలిచింది 25,000 మెజారిటీతో గెలిచినాము. మహిళలకు ఫ్రీ బస్ జర్నీతో పాటు ఆడబిడ్డకు పుట్టింటిసారిగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రామాల్లో మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు. యాదగిరిగుట్టలో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. స్వయం సహాయక సంఘాలకు 98,23,458 రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. రేషన్ కార్డు నుంచి మొదలు పెట్టుకొని అన్న బియ్యం మొదలు పెట్టుకుంటే ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు గాని ఏ ఊరికి పోయిన సైదాపూర్లోనే 70 ఇల్లు అంటే 5 లక్షలు వేసుకుంటే 70 × 5 లక్షల రూపాయలు అంటే ఎన్ని రూపాయలు? 3.5 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకుంటున్నాం. 5 లక్షల రూపాయలు ఒక ఇంటికంటే మామూలు విషయమా? అది కూడా పార్టీలకు అతీతంగా పేదవారికి చూసుకొని ఇవ్వడం జరిగింది. బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వలే. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచులకు అధిక నిధులను మంజూరు చేస్తోందన్నారు మంత్రి సీతక్క. విడుదలైన నిధులు వృధా చేయకుండా గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆవిష్కరించారు మంత్రి సీతక్క. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించారు. ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రతి మహిళ ఎదగాలని ఇందిర మహిళా శక్తి సంఘాలను సంఘటితం చేస్తున్నాం. ఇందిరమ్మ పాలనలో మరి ప్రజా సంక్షేమం ముందుకు వెళ్ళాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని ఇందిరమ్మ సంక్షేమ రాజ్యంగా స్ఫూర్తితో పనిచేస్తా ఉన్నారు. మేడారం జాతరకు నిమిషానికి 4 బస్సులు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు 4,000 బస్సులు నడుపుతామని చెప్పారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో 51 పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని మీడియా చిట్చాట్లో చెప్పారు పొన్నం. మేడారం నుంచి స్పెషల్ బస్సులు ఖాళీగా తిరిగి వస్తాయని, అందుకే వీటిలో రెగ్యులర్ ఛార్జీల కంటే 50% అదనంగా వసూలు చేస్తున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మాజీ మంత్రి హరీష్ రావును విచారించారు సిట్ అధికారులు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. బొగ్గు స్కామ్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించారు సిట్ అధికారులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 7 గంటల పాటు డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావును విచారించారని తెలుస్తోంది. ఈ కేసులో నిందితులిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు సిట్ ఆఫీసర్స్. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు హరీష్ రావు. సర్కార్ అవినీతిపై ప్రశ్నించడంతోనే ఫోన్ షాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చారన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. తాను చట్టాలను గౌరవిస్తానని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతానని అన్నారు హరీష్ రావు.
ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. మేమేం అడిగినాము? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం. నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు నిజాయితీపరుడైతే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు చట్టం మీద గౌరవం ఉంది, తప్పకుండా గౌరవిస్తాం. ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం. ఫోన్ ట్యాపింగ్ ఒక లొట్టపీసు కేసు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హరీష్ రావు ప్రశ్నించినందుకే నోటీసులు పంపారన్నారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరపున పోరాటం చేయడం ఆపమన్నారు కేటీఆర్. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికిమాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో. నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక పడదు. ఉదయం కోకాపేటలోని తన నివాసంలో కేటీఆర్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు హరీష్ రావు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తెలంగాణ భవన్కు వెళ్లారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్లోని పిఎస్లో విచారణకు అటెండ్ అయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. సిట్ విచారణలో వాస్తవాలను ప్రజలకు తెలియకుండా మాజీ మంత్రి హరీష్ రావు ట్రిక్స్ ప్లే చేస్తున్నారన్నారు ఎంపీ చామల కిరణ్. సిట్ పిలుస్తుందని తెలియగానే హరీష్ రావు సర్కార్పై బురద జల్లడం మొదలుపెట్టారన్నారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని స్వయంగా కవితే చెప్పారన్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందో తెలంగాణ సమాజానికి తెలవాలనే సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు ఎంపీ. సింగరేణి కాంట్రాక్టుల విషయంలో సీఎం రేవంత్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు చామల. మీరు ప్రతిసారి సిట్ అనే దర్యాప్తు జరుగుతున్న సమయంలో రేపు ఎల్లుండో సిట్టు పిలుస్తుందనగానే తెలంగాణ ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణ చేసి అవాక్కులు చెవాక్కులు చెప్పి తెలంగాణ సమాజాన్ని పక్కదో పట్టించి సిట్టు దర్యాప్తును కూడా పక్కదో పట్టించి సిట్టు దర్యాప్తులో జరుగుతున్న అంశాలు కూడా ఎవరు వాస్తవాలు అనుకోవద్దని ట్రిక్స్ అండ్ ట్రేడ్స్ ప్లే చేస్తున్నాం. ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు, సింగరేణిలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టగంటిరని. అసలు ఈ సృజన్ రెడ్డి ఎవరు? ఈ సృజన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా మొన్న ఎలక్షన్లో ఓడిపోయి ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీ పార్టీ తరఫున సర్పంచ్లను గెలిపారని పాలేజ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు. మీరు గతంలో కూడా ఇదే సృజన్ రెడ్డి మీద ఇదే రేవంత్ రెడ్డి గారిని వారి సంబంధాలను అంటగట్టి వారి బామ్మర్ది అవుతాడని చెప్తే రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ తర్వాత హరీష్ రావు ఆగమాగమవుతున్నాడన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలి బయటకొచ్చి బడాయి కబుర్లు చెప్తున్నాడని విమర్శించారు. 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతల్ని బీఆర్ఎస్ సర్కార్ తప్పుడు కేసులతో వేధించిందన్నారు ఆది శ్రీనివాస్. సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు బహుశా నీళ్లు నమిలినట్టుండమో, లోపల ఏం సమాధానం చెప్పాలో తలపట్టుకొని, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం సత్య హరిశ్చంద్రుడికి కజిన్ లాగా ప్రతినిత్యం అబద్దాలు ఆడే వీళ్ళు ఈరోజు బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మాటలు, నేనేమన్నప్పుడు ఓ మంత్రినా అనే మాట అంటుందంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్టే మీరు ఒప్పుకున్నట్టే కదా. అంటే ఆనాటి హోంమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కలిసి చేపించినట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా అంటున్నా. ఈరోజు మా ముఖ్యమంత్రిగా ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారి పైన 10 ఏళ్లలో ఎన్ని అక్రమ కేసులు పెట్టిర్రు, అప్పుడు మీ నోరు ఎడిపోయిందని అడుగుతా ఉన్నా. పిరికి పందలా నోటీస్ ఇస్తున్నాడు, ఇప్పిస్తున్నాడని చెప్పిన మాట మాట్లాడేటువంటి మీరు ఆనాడు మీరు చేసినటువంటి వైఖరి ఏందో అంటున్నా. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్లో పారిశ్రామిక వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. మొదటి రోజు ఐబీఓ చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ అయ్యారు సీఎం. ఏపీలో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్ఎంజీ చైర్మన్ మనోజ్ మోండాతో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. 1,00,000 కోట్ల భారీ పెట్టుబడులకు ఆర్ఎంజీ సంస్థ ముందుకొచ్చిందని ప్రకటించారు. ఇక చంద్రబాబు దావోస్ టూర్పై మాజీ సీఎం జగన్ విమర్శలు సిగ్గుచేటన్నారు టీడీపీ నేతలు.
సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్ పర్యటన కొనసాగుతోంది. మొదటి రోజు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు బాబు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు వివరించారు. ఐబీఓ చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు ఐబీఓ చైర్మన్. ఏఐలో భారత్లోని 50 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు. దావోస్లో ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే అంశంపై బ్రేక్ఫాస్ట్ సెషన్ కు హాజరయ్యారు చంద్రబాబు. బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీతో ముందుకెళ్తున్నామని చెప్పారు. తర్వాత గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో భేటీ అయ్యారు సీఎం. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై చర్చించారు. జాప్యం లేకుండా డేటా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం కోరారు. 1995లో ప్రపంచ దేశాలు తిరిగి తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేశామన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంటర్ప్రెన్యూర్స్ చాలా సమర్థులన్నారు. రిస్క్ చేసి ఐటీని తీసుకొచ్చామని, అది సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. దావోస్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంశంపై ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొన్నారు సీఎం. Somebody has to take lead. Then only it will be tested you are successful or failure. You are not taking any risk. How can you be successful? Now that is where India is moving very fast now. I wanted to go for inclusive society. దావోస్ టూర్ లో భాగంగా పలువురు వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండాతో పెట్టుబడులపై చర్చించారు. ఈ చర్చలు సఫలమయ్యాయని చెప్పారు లోకేష్. ఆర్ఎంజెడ్ సంస్థ రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిందని తెలిపారు మంత్రి. సంక్రాంతి పండుగ ఏపీ ఆర్టీసీకి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. జనవరి 19న ఒక్కరోజే ఆర్టీసీకి 27,68 లక్షల ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు అధికారులు. 19న 50,60,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఒకే రోజులో ఇంత ఆర్జించడం చరిత్రలో మొదటిసారి అని చెప్పారు. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఒక్కరోజే 9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1065 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిర పరిస్థితులు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా గ్రీన్లాండ్పై ట్రంప్ దూకుడుతో ట్రేడ్ వార్ భయాలు మార్కెట్లను వెంటాడాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1065 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఒక్కరోజే 9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఓ దశలో సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 25,200 దిగువకు చేరింది. ఆ తర్వాత కాస్త కోలుకున్న 2 నెలల కనిష్ట స్థాయిని తాకాయి. ఫలితంగా బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 9,46,000 కోట్లు క్షీణించి 455.7 లక్షల కోట్లకు చేరింది. ఇక మరోవైపు డాలర్తో పోల్చితే రూపాయి విలువ మరింత పడిపోయింది. ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు మార్కెట్పై ప్రభావం చూపాయి. దీంతో విదేశీ మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంకు మినహా మిగిలిన స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. ఎటర్నల్, బజాజ్ ఫినాన్స్, సన్ ఫార్మా, ఇండిగో, ట్రెంట్ ప్రధానంగా నష్టపోయాయి. గ్రీన్లాండ్ విషయంలో సహకరించకుంటే EU దేశాలపై టారిఫ్లు విధిస్తామనే ట్రంప్ హెచ్చరికలు స్టాక్ మార్కెట్ పతనానికి ఓ కారణమయ్యాయి. మళ్లీ టారిఫ్ వార్ భయాలు మార్కెట్ను కుదిపేశాయి. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైన పడింది. విదేశీ మదుపర్ల వరుస అమ్మకాలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. మూడో త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. జనవరిలో ఇప్పటి వరకు సుమారు 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు విదేశీ పెట్టుబడిదారులు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్తో పోలిస్తే రూపాయి పతనం వంటి అంశాలు కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా మారాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపింది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు ప్రధాని మోదీ. పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ను అభినందించారు. బీజేపీలో మాత్రమే సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్షుని స్థాయికి చేరగలరని చెప్పారు. మరోవైపు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు బీజేపీ కొత్త చీఫ్ నబీన్.
దేశ సేవ ప్రజాసేవ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎదిగారని చెప్పారు. ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో కమల దళపతిగా బాధ్యతలు స్వీకరించిన నబీన్ ను అభినందించారు. ఇప్పుడు నితిన్ నబీన్ తనకు బాస్ అయ్యారన్నారు. బీజేపీలో మాత్రమే సాధారణ కార్యకర్త ఈ స్థాయికి చేరగలరన్నారు మోదీ. दुनिया के सबसे बड़े राजनीतिक दल का अध्यक्ष चुने जाने पर बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। और जब बात पार्टी के विषयों को आती है तब माननीय नितिन नबीन जी, मैं एक कार्यकर्ता हूं, वे मेरे बॉस हैं। దేశంలో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బీజేపీ పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉందన్నారు మోదీ. పార్టీ నిర్ణయాలు, ఎంపికలు అన్ని ప్రజాస్వామ్యయుతంగానే ఉంటాయని చెప్పారు. గతంలో అద్వానీ, వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఘన విజయాలు సాధించామని తెలిపారు.